చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 7గురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. పలువురు గాయాల పాలయ్యారు. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 7గురు చనిపోయారు, ఇంకా అనేక మంది గాయపడ్డారు. నిన్న ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. సో ఆ జట్టు ఈ రోజు ఎయిర్పోర్ట్ నుంచి ఇటు చిన్నస్వామి స్టేడియం, అటు నుంచి విధాన సౌధ చేరుకునేటువంటి క్రమంలో భారీ ఎత్తున అభిమానులు వారికి స్వాగతం పలికేందుకు వచ్చారు. సో కనీ విని ఎరుగని తీరులో అభిమానులు రావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకొని 7గురు చనిపోయినటువంటి పరిస్థితి. అనేక చోట్ల ఈ అభిమానులను నియంత్రించాల్సినటువంటి పోలీసులు కానీ మిగిలిన వారు కూడా సరైనటువంటి ఏర్పాట్లు ప్రభుత్వ యంత్రాంగం చేయకపోవడంతో ఈ రకమైనటువంటి దారుణ పరిస్థితి నెలకొంది. ఇటు చిన్నస్వామి స్టేడియంలోను, స్టేడియం బయట కూడా ఈ మృతుల సంఖ్య కనబడుతోంది. నిన్న మనం చూసాం, అహ్మదాబాద్ లో భారీ ఎత్తున దాదాపు 1,00,000 మందికి పైగా నిన్న జరిగినటువంటి మ్యాచ్ కు హాజరయ్యారు. ఆ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటి నుంచి బెంగళూరు అభిమానులకు వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నిన్ననే విరాట్ కోహ్లీ అనౌన్స్ చేశారు, తాము బెంగళూరు వస్తాము, అక్కడ అభిమానులను కలుస్తామని. సో ఆ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే బెంగళూరు ఎయిర్పోర్ట్ వద్ద, అలాగే చిన్నస్వామి స్టేడియం వద్ద, అలాగే అసెంబ్లీ వద్ద, కర్ణాటక అసెంబ్లీ విధాన సౌధ వద్ద కూడా భారీ ఎత్తున అభిమానుల కోలాహలం కనిపించింది. అయితే ఈ అభిమానుల సంఖ్య భయంకరంగా ఉంది. చాలా పెద్ద ఎత్తున ఈ అభిమాన సంఘాలు, అభిమానులందరూ కూడా పోటెత్తడంతో భారీ ఎత్తున ఈ తొక్కిసలాట జరిగినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో కొద్దిసేపటి కిందటే మనం చూసాం, ఇటు కర్ణాటక అసెంబ్లీ ముందు కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించినటువంటి ఆర్సీబీ టీం సభ్యులు విరాట్ కోహ్లీతో సహా అనేక మంది అక్కడికి వచ్చారు. సో వారితో ఫోటోలు దిగేటువంటి కార్యక్రమం గానీ, అలాగే వారిని చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నటువంటి నేపథ్యంలో కేవలం అభిమానులే కాదు, వివిఐపీలు అందరూ కూడా ఈ ఆటగాళ్లతో, ఆర్సీబీ ఆటగాళ్లతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. సో ఫలితంగా వారిని కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాలేదు. దాని ఫలితంగా ఈ రోజు చాలా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగి ఈ రోజు అభిమానులు 7గురు చనిపోయారు, అనేక మంది గాయపడినట్టు తెలుస్తుంది. చనిపోయిన వాళ్ళు కొద్దిమంది పిల్లలు కూడా ఉన్నట్టు సమాచారం వస్తుంది. సో మొత్తానికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. వెంకటేష్, సాధారణంగా ఇలాంటి గెలుపు అనంతరం అభిమానుల్లో ఒక ఉత్సుకత ఉంటుంది, వారిని విష్ చేయాలి, వారి అభిమానాన్ని చాటి చెప్పాలని. కానీ దీనికి తగ్గ ఏర్పాట్లు లేకపోవడమే ప్రధాన కారణం అనుకోవచ్చా ఈ రోజు జరిగిన దుర్ఘటనకి? క్లియర్ గా మనకు కనిపిస్తుంది. నిజానికి అభిమానులు ఇంత భారీ సంఖ్యలో పోటెత్తుతారని ప్రభుత్వ యంత్రాంగం కూడా ఊహించినట్టు కనబడుతుంది. సో నిజానికి ఇది ఒక రకంగా నిఘా వైఫల్యంగానే చూడవచ్చు. ఎందుకంటే నిన్న మనం చూసాం, 1,00,000 మందికి పైగా అభిమానులు ఆ స్టేడియానికి తరలి వచ్చారు. బెంగళూరు సంబంధించినటువంటి అభిమానులు కేవలం ఇటు స్టేడియం వద్దే కాదు, దేశవ్యాప్తంగా నిన్న మనం చూసాం, నిన్న హైదరాబాద్ లో సెక్రటేరియట్ ముందు కూడా పెద్ద ఎత్తున ఆర్సీబీ అభిమానులు సెక్రటేరియట్ ముందు పెద్ద ఎత్తున గుమిగూడి ఆనందాన్ని షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. సో మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా విరాట్ కోహ్లీ అభిమానులు కానీ, జట్టు అభిమానులు చాలా మంది ఉన్నారు. 18 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఐపీఎల్ ఛాంపియన్స్ టైటిల్ ను ఈ రోజు ఆర్సీబీ గెలుచుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి క్రమంలో అభిమానులు ఊహకు అందనంత స్థాయిలో భారీ ఎత్తున వచ్చారు. సో వారిని నిలువరించడానికి చేసినటువంటి ప్రయత్నాలు కానీ, అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్ని అరకొరగా ఉన్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. వాటితో పాటు అక్కడ కొంత వర్షం కూడా పడుతుందని తెలుస్తుంది. సో దాని కారణంగా వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ రకమైనటువంటి తొక్కిసలాట చోటు చేసుకుని ఈ రోజు చాలా మంది, ఈ రోజు దాదాపు 7గురు చనిపోయినట్టు ప్రస్తుతానికి మనకు ప్రాథమిక సమాచారం ఉంటుంది. సో ఇంకా